ప్రైజ్ ది లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, వీడియోలో మాట్లాడుతున్న మహిళ పేరు రాజ్మణి భగత్. ఆమె ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఒక విధాయకురాలు. అయితే తాను క్రిస్టియానిటీ గురించి సెప్టెంబర్ 1, 2024 నాడు తన నోరు జారింది. यीशु मसीह का औलाद समझा यीशु मसीह हो यीशु मसीह जे अपने आप के झारा खूटा में ठोक देला। यीशु मसीह ठोकला कि नहीं, ठोक है कि नहीं? अरे लहू लहानों के कोड़ा मारते मारते पहाड़ में चढ़वाई देला. పైగా ఆమె పైన ఎన్నోసార్లు కేసు వేయాలనుకున్నారు. కానీ అక్కడ ఆమె పైన కేసు వేయడానికి ఏ పోలీస్ వాళ్ళు అంగీకరించలేకపోయారు. ఆ సమయంలో ఒక లాయర్ ముందుకొచ్చి ఆమె పైన ఒక కేసు వేయడం అనేది జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయిపోయింది. అయితే తాను ఏం మాట్లాడిందో, ఇంతకీ ఆ లాయర్ ఎవరో అనే దాని గురించి వీడియోలో చెప్పబోతున్నాను. ఒకసారి మీరు వీడియో వినండి, అదేవిధంగా వీడియో క్లియర్గా మీరు చూడండి. తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నాను. रायमुनि भगत के ऊपर हमारे जो साथी लोग हैं, हमारे जो विश्वासी लोग हैं जशपुर और कुनकुरी में, वो लोगों ने आज रायमुनि भगत के विरुद्ध एफआईआर बुक करवाने में उनको सफलता मिली है. उनको हम बहुत धन्यवाद देते हैं तहे दिल से. ఇక్కడ ఈ బ్రదర్ గారు చెప్తున్న మాట ఏంటిదంటే, వీళ్ళ టీం అంట రాయముని భగత్ పైన ఎన్నో రోజుల నుంచి ఎఫ్ఐఆర్ వేయాలని ట్రై చేస్తున్నారు. కానీ వీళ్ళకు అయితే ఈ 2 రోజుల క్రితమే వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో సక్సెస్ అయ్యారు. कि अगर यीशु मसीह क्रूस की मौत के बाद भी जिंदा हो सकता है तो ईसाइयों को कब्रिस्तान की जरूरत नहीं है. ఈ రాయముని భగత్ గారు చెప్పిన మాట ఏంటిదంటే, ఒకవేళ యేసుక్రీస్తు మరణించి 3వ రోజు తిరిగి లేస్తే క్రైస్తవులకు సమాధి అవసరమే ఉండదు అని ఈ వాక్యం అనేది చెప్పడం జరిగింది. अधिवक्ता कुलदीप विष्णु जी ने 6 प्रत्यक्षदर्शी का बयान दर्ज करवाया, साक्ष्य में वीडियो फुटेज भी दिया. అయితే కుల్దీప్ విష్ణు గారు లాయర్, అడ్వకేట్, తాను 6 ప్రత్యక్షమైన సాక్షులను ఒక వీడియో అనేది జారీ చేయడము జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ సబ్మిషన్ కూడా జరిగింది. अपराध धारा 196, 299 और 302 बीएनएस के तहत पंजीबद्ध हो चुका है. అయితే బిఎన్ఎస్ 196, 299 మరి 309 పేరుట వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి ఆమె పైన ఒక కేసు వేయడం అనేది జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదైంది. పైగా రేపో ఎల్లుండో తాను కంపల్సరీ పోలీస్ స్టేషన్లో ఒక అపరాధిలాగా నిలబడాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటిదంటే, ప్రతి రాజకీయ నాయకుడు ఒకవేళ మీరు ఆలోచిస్తే, ముఖ్యంగా ఎక్కడైతే బీజేపీ పరిపాలిస్తుందో అలాంటి ప్రాంతాలలో ఎందుకు ఇలాంటి కమ్యూనల్ వైలెన్స్ అనేది ఎక్కువగా జరుగుతుంది? రీజన్ ఒకటే అండి, ప్రతి వాడు లైమ్ లైట్లో రావాలని చూస్తున్నాడు. పైగా ధర్మం పేరుట రాజకీయం చేయకపోతే ఇంకా మన ఇండియాలో వేరే టాపిక్స్లో డైవర్ట్ అయిపోతారని. ముఖ్యంగా మన భారతదేశంలో ఎట్ ప్రెజెంట్ ఇన్ఫ్లేషన్, జాబ్స్, ఎడ్యుకేషన్, హెల్త్, దీని గురించి ఎవరు ఇప్పుడు మాట్లాడరు. ప్రతి వాడు ఏ స్టేట్కి వెళ్ళినా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, దీని తప్ప వేరే టాపిక్సే మనకు కనిపిస్తలేదు. దీనికే హైలైట్ చేస్తూ, దీని గురించే ఎక్కువ ప్రచారం చేస్తూ, మనుషులకు ఉన్న బేసిక్ సమస్యలు ఏదైతే ఉన్నాయో దీన్ని కంప్లీట్గా వీళ్ళు మాయం చేస్తున్నారు. యేసుక్రీస్తు పేరు వింటేనే, క్రిస్టియానిటీ పేరు వింటేనే చాలామందికి డైజెస్ట్ అవుతలేదండి. రీజన్ ఏంటి తెలుసా? కేవలము ఇది అపవాది శక్తులు. అపవాదికి క్రీస్తు అంటే కోపము, క్రీస్తు అంటే భయము. ఎక్కడ క్రిస్టియానిటీ, ఎక్కడ దేవుని సేవకులు ఎదిగిపోతారేమో అని, ఎక్కడ క్రైస్తవులు ఎదిగిపోతారేమో అని ఎలాంటి కుట్రలు పంటున్నాడో అపవాది మనము దీంట్లోనే అర్థమైపోతుంది. మతం పేరుట, కులం పేరుట ఇలాంటి కలహాలు పుట్టిస్తున్న ఈ అపవాది గురించి మనమందరము ప్రార్థన చేయాలి. ఫ్రెండ్స్, ఈరోజు ఛత్తీస్గఢ్లో ఉన్న ఈ విధాయకురాలు ఎవరైతే ఉన్నారో ఆమె పైన ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయడం జరిగింది. కానీ
ఇది ఎంతకాలం వరకు ఈ పని చేసుకుంటా కూర్చుంటాము? ఒకవేళ సమాధానమే ఆపోజిట్ నుంచి రానప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా లాభం ఏంటిది? మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.